హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారెట్ బీట్రూట్ హల్వా చేశానండి. ముందుగా క్యారెట్ అండ్ బీట్రూట్ని తురుముకోవాలండి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేయాలండి. ఆ ఘీ పూర్తిగా మెల్ట్ అయ్యాక అందులో క్రష్డ్ బాదంని యాడ్ చేయాలండి. అది కొంచెం ఫ్రై అయ్యాక అది తీసేసి అందులో మనం ముందుగా తురుముకున్న క్యారెట్ బీట్రూట్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసి కాసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక దాని పక్కన ఫ్రై అవుతూ ఉంటుంది. ఒక 4 ఇలాచీలు, 1 టేబుల్ స్పూన్ సోంపుని, కొంచెం షుగర్ వేసి మిక్సీలో మిక్సీ పట్టాలండి. దీంట్లో రాలేదు మంచిగా, అందుకే నేను మిక్సీ చేశాను. నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్ని కలపాలండి. అందులో 1 కప్ ఆఫ్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇక్కడ మర్చిపోయానండి, ఇక్కడ మిల్క్ కూడా యాడ్ చేయాలి. 1.5 కప్పు, సేమ్ కప్పుతోనే 1.5 కప్ మిల్క్ని యాడ్ చేయాలి. అది 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. అంటే మొత్తం మిల్క్ మొత్తం ఇంకిపోవాలి. నెక్స్ట్ ఇందులో సేమ్ కప్తో 1 కప్పు బెల్లంని యాడ్ చేయాలండి. అది బెల్లం మొత్తం మెల్ట్ అయ్యాక అందులో మొత్తం కలిపేయాలండి. మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఇలాచీ పౌడర్ని యాడ్ చేయాలి. యాడ్ చేశాక దాన్ని మిక్స్ చేయాలండి. మొత్తం మిక్స్ చేశాక కాసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి అట్లనే ఉంచాలండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలండి. దాన్ని మొత్తం కలిపేసి లాస్ట్కి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అంతే, టేస్టీ క్యారెట్ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. మా పాప అడిగిందండి, మమ్మీ బీట్రూట్ క్యారెట్ హల్వా చేయవా అని. అందుకే మా సోను కోసం చేశాను. మా సోన వచ్చి అడుగుతుందండి హల్వా అయిపోయిందా అని. నాకు పెట్టమని చెప్తుంది. తినేసి ఎలా ఉందని అడిగానండి. బాగుంది, మళ్ళీ తింటా అని అంటుంది. ఇంకో స్పూన్. తనకైతే నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. థ్యాంక్ యూ.